ఇక్కడ అడుగుతున్నాడు వాట్ డూ యూ లైక్ టు సెటప్ అంటే మీరు ఏం సెటప్ చేయాలనుకుంటే ఇక్కడ పిఏ సెటప్ ఫర్ స్టేజ్ మోనిటర్సా ఫర్ స్టేజ్ మోనిటర్స్ అండ్ లైవ్ సెటప్ మీరు ఏ విధంగా ప్రోగ్రామ్ హాయ్ గైస్ అందరూ కూడా వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్. ఓకే, చాలామంది నన్ను ఎక్కువగా అడిగే ప్రశ్న ఏంటంటే DBX డ్రైవ్ ర్యాక్ సెటప్ గురించి చెప్పమని. సో ఇది వచ్చరికి మనకి DBX డ్రైవ్ ర్యాక్ 360 3x6. సో దీన్ని మనం ప్రోగ్రామింగ్ ఎలా చేయాలో ఇప్పుడైతే చూద్దాం. వీడియోని ఎవరో కూడా స్కిప్ చేయొద్దు, ఎందుకంటే దీంట్లో సెట్టింగ్స్ అనేవి కొంచెం తికమకలుగా ఉంటాయి. సో ఎవరో కూడా స్కిప్ చేయొద్దు, ఫుల్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. ఇది వచ్చరికి మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సబ్బు టాప్ అయితే మనం చేస్తున్నాం. దీన్ని డీజే పర్పస్ యూస్ చేసుకున్న, లైవ్ పర్పస్ యూస్ చేసుకున్న చాలా పర్ఫార్మెన్స్ అనేది మనకు బాగుంటుంది. సో దీన్ని 3x6 కాబట్టి మనం లెఫ్ట్ అండ్ రైట్ అండ్ మోనో అవుట్పుట్ 3 అవుట్పుట్స్ అయితే మనం దీంట్లో చేద్దాం అండ్ 3 ఇన్పుట్స్ అయితే మనం చేద్దాం. తర్వాత వచ్చేసరికి 6 అవుట్పుట్స్ అయితే దీంట్లో మనం ప్రోగ్రామింగ్ చేసి చూద్దాం. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో స్కిప్ చేయొద్దు అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలామందికి అనేది మనకి ఈ వీడియోని స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఈ యొక్క వీడియోని చాలామంది షేర్ చేయండి, ఎందుకంటే చాలామందికి ఈ వీడియో ఈ యొక్క డ్రైవ్ ర్యాక్ గురించి తెలియదు. సో ఈ వీడియోది షేర్ చేయండి, అలాగే దీనికి లైక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ అనేది కింద ప్లేస్ చేయండి. ఓకే, లేట్ చేయకుండా మనం వీడియోకి అయితే వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. సో గైస్, అయితే మనకి DBX ఫ్రంట్ ఈ విధంగా అయితే ఉంటుంది. వచ్చేసరికి మనకి డిస్ప్లే అండ్ వచ్చేసరికి మనకి స్క్రోలింగ్ ఏదైతే నాబ్ ఉందో అది నాబ్. ఇది వచ్చేసరికి మనకి పేజెస్ ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ అవ్వడానికి అయితే వచ్చేసరికి బ్యాక్ ఇది వచ్చేసరికి కాపీ, తర్వాత వచ్చేసరికి పేస్ట్. ఓకే, తర్వాత చూసుకున్నట్టు మనకి ఇక్కడ విజర్డ్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇది మెయిన్ ప్లేస్ అనేది చాలా రోల్ అనేది ఇది ప్లేస్ చేస్తూ ఉంటుంది. సో తర్వాత చూసుకున్నట్టు మనకి వచ్చేసరికి ఎడిట్ అనే ఆప్షన్ ఉంది, తర్వాత రీకాల్ ఉంది, తర్వాత కాన్ఫిగరేషన్ ఉంది, తర్వాత స్టోర్ ఉంది, తర్వాత RTA, తర్వాత వచ్చేసరికి యూనిటీ. ఈ వచ్చేసరికి మన ఇండికేటర్స్ అనేవి ఉన్నాయి. సో చూసుకోవచ్చు, ఈ వచ్చేసరికి ఇన్పుట్ ఇండికేటర్స్ స్టార్టింగ్ 1 2 3. ఈ వచ్చేసరికి 3 మనకి 3 ఇన్పుట్ కాబట్టి 3 ఇండికేటర్స్ ఫర్ ఇన్పుట్. ఈ వచ్చేసరికి 6 అవుట్పుట్. సో ఈ వచ్చేసరికి మనకి అవుట్పుట్ ఇండికేటర్స్. సో ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్ ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఆల్రెడీ దీంట్లో ఒక ప్రోగ్రామ్ అనేది మనకి స్టోర్ చేస్తుంది. సో ఇప్పుడు ఇది కాదు మనం కొత్తగా దీన్ని మనం స్టోర్ చేయాలి. సో ఈజీ, ఏం లేదు. మనం వచ్చేసరికి రీకాల్కి వెళ్ళి రీకాల్ ఓకే చేయగానే చూడండి ఇక్కడ ఆప్షన్ వచ్చింది. దీంట్లోకి వెళ్ళి మనం ఒక ఎంటీ ప్రాజెక్ట్ తీసుకుందాం. ఎంటీ అంటే ఏమీ లేదు. సో దీన్ని మనం జస్ట్ చేస్తాం. చూస్తున్నాగా వచ్చేసరికి ప్రెస్ ద విజర్డ్ టు కాన్ఫిగరేషన్ బటన్ టు కాన్ఫిగర్ ద ప్రీసెట్. మీరు ఏదైతే ప్రీసెట్ చేయాలనుకుంటున్నారో దీని ఒక విజర్డ్ అనేది నొక్కి మీరు ఒక ప్రోగ్రామ్ చేసుకోవాలని అడుగుతుంది. సో విజర్డ్ని నొక్కా. సో చూడండి, ఆల్ రన్ విజర్డ్స్. సో ఈ ఆప్షన్ అనేది మనం ఎనేబుల్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకు చూసారా రన్నింగ్ సెటప్ విజర్డ్ అనేసి ఒక ఆప్షన్ వచ్చింది. సో ఇప్పుడు మన ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు మనం ఓన్గా మనం ప్రోగ్రామింగ్ చేద్దాం. ఓకే, సరికి 3x6. ఓకే, ఒకసారి చూసారా కంప్లీట్ ద సెటప్ ఆల్ రైట్ యువర్ కరెంట్ కాన్ఫిగరేషన్. సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఓకే, ఇప్పుడు మనం ప్రోగ్రామ్ అని చేయాలి. ఇప్పుడు ఇక్కడ అడుగుతున్నాడు వాట్ డూ యూ లైక్ టు సెటప్ అంటే మీరు ఏం సెటప్ చేయాలనుకుంటే ఇక్కడ పిఏ సెటప్ ఫర్ స్టేజ్ మోనిటర్సా ఫర్ స్టేజ్ మోనిటర్స్ అండ్ లైవ్ సెటప్ మీరు ఏ విధంగా ప్రోగ్రామ్ చేయాలి. సో నేను వచ్చేసరికి లైవ్ చేస్తాను. లైవ్ అంటే వచ్చేసరికి PA అంటే పబ్లిక్ అడ్రస్. PA మీన్స్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్కి నేను ప్రోగ్రామ్ చేస్తాను. సో ఓకే, ఇక్కడ అడిగాడు PA పబ్లిక్ అడ్రస్ సిస్టమ్కి మీరు మోనో ఇచ్చుకుంటారా, స్టీరియో ఇస్తారా, LCR ఇస్తారా అని అడిగాడు. సో నేనేం చేస్తాను అంటే స్టీరియో కావాలి నాకు, లెఫ్ట్ అండ్ రైట్. సో ఇక్కడ నేను స్టీరియోని ఇస్తాను. సో ఇప్పుడు వచ్చేసరికి ఇన్పుట్స్ మీరు ఏ ఇన్పుట్ ఇవ్వాలని అడుగుతుంది. సో అనలాగ్ 1 అండ్ ఇన్పుట్ టు రైట్ వచ్చేసరికి అనలాగ్ 2. సో ఈజీ అయిపోయింది. ఇక్కడ మనకి ఇది ఏదైతే DBX ఉందో DBX మనకి వచ్చేసరికి ఏంటంటే హార్మన్ కంపెనీకి సంబంధించింది కాబట్టి సో ఇక్కడ ఏదైనా ఒక స్పీకర్ ఇమ్మంటుంది. సో మీరు ఏం స్పీకర్ వాడతారో ఆ స్పీకర్ అనేది ఇక్కడ ఇమ్మంటుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే SRX ఇస్తాను. సో SRX 715 ఒకసారి టాప్ అనేది ఇస్తారు. సో చూడు ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ 2 విధాలుగా అడిగింది. నేను చెప్పిన ఫుల్ రేంజ్ ఆర్ బై యాంప్ అంటే HFలోని డివైడ్ చేసుకుంటారా అంటే 3 వే చేసుకుంటారా, సింగిల్ వే చేసుకుంటారా అని అడుగుతుంది. నేను వచ్చేసరికి ఏం చేస్తానంటే ఫుల్ రేంజ్ చేసుకుంటా అంటే ఒకటే నాకు కావాల్సింది. సో నెక్స్ట్ అడిగింది ఏంటంటే ఆర్ యూ యూజింగ్ ఏ సబ్ అంటే మీరు సబ్స్ యూజ్ చేస్తున్నారని అడిగింది. సో నాకు టాప్ కావాలి అండ్ సబ్స్ కూడా కావాలి. సో నేను సబ్ అనేది యూజ్ చేస్తున్నాను. చూడండి, తర్వాత ఆర్ యూ సెండ్ ఆక్స్ టు ఫీడ్ అంటే మీరు ఏదైతే ఒక అవుట్పుట్ ఫర్ సపోజ్ ఇప్పుడు స్టీరియో కాకుండా నేను సపరేట్గా అవుట్పుట్ ఇద్దాం అనుకున్నాను. సో నేను ఏం చేస్తానంటే ఎస్ తర్వాత వచ్చేసరికి ఆ ఇన్పుట్ దేని నుంచి ఇవ్వాలని అడుగుతుంది ఇక్కడ. సో నేను ఏం చేస్తానంటే దీన్ని అనలాగ్ 3లో పెడతాను. మీకు అంటుంది ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా సెలెక్ట్ ఇన్పుట్ వచ్చేసరికి అనలాగ్ 3. నేను వచ్చేసరికి అనలాగ్ 3 ఇచ్చా. తర్వాత వచ్చేసరికి చూడండి సబ్ సెలెక్ట్ ఫార్మాట్ వచ్చేసరికి నాకు ఏంటంటే మోనో
సో నేను మోనోనే సబ్ అనేది ఓకే చేస్తాను. ఇప్పుడు ఏంటంటే సబ్బు మీరు ఏ బ్రాండ్ యూస్ చేస్తున్నారని అడిగింది. సో సబ్బు నేను వచ్చేసరికి ఏం చేస్తాను, JBL బ్రాండ్ అనేది నేను యూస్ చేస్తున్నాను. సో JBL బ్రాండ్ విచ్ మోడల్ అండి. సో నేను ఏం చేస్తాను, నేను సింపుల్గా నేను సబ్ కూడా SRX సబ్ ఇస్తాను. SRXలో 800 వాట్ ఏదైతే ఉందో సబ్ నేను ఇచ్చాను 812S. తర్వాత వచ్చేసరికి మీరు వాడే యాంప్లిఫైయర్ అయితే అడుగుతుంది. ఫర్ సపోజ్ ఇది పర్పస్ ఏంటంటే మీకు బ్రాండ్ పర్పస్, మీ దగ్గర బ్రాండ్ ఉంటే ఈ విధంగా మీరు ఏ స్పీకర్ వాడుతున్నారు సేవ్ చేసుకోండి, లేదు బ్రాండ్ నేను నార్మల్గా సేవ్ చేసుకోవచ్చు, ఏం కాదు. తర్వాత ఇక్కడ సెలెక్ట్ యువర్ బ్రాండ్ స్టీరియో ఇన్ మెయిన్ యాంప్లిఫైర్స్ ఉంది. సో నేను ఫర్ సపోజ్ నేను క్రౌన్ వాడుతున్నా. సో క్రౌన్లో ఏ సిరీస్ అని అడుగుతుంది. చూడండి క్రౌన్లో ఇక్కడ సిరీస్ వచ్చేసరికి నేను ఏం సిరీస్ వాడుతున్నా అంటే XTA 6002 వాడుతున్నా. సో XTA 6002 ఇక్కడ అడుగుతుంది. చూడండి యువర్ యాంప్లిఫైయర్ ఇన్ యాంప్ వాల్యూమ్ దిస్ ఇన్ 50% అనేది మనకి వాల్యూమ్ అనేది యాంప్లిఫైయర్ పెట్టుకోమండి. సో సెలెక్ట్ ఓకే, మీరు యాంప్లిఫైర్ పెట్టుకోండి. తర్వాత వచ్చేసరికి సబ్కి ఏ యాంప్లిఫైయర్ వాడుతున్నారని అడుగుతుంది. చూసుకున్నారు కదా, ఇక్కడ వచ్చేసరికి మనకి సబ్ ఏ యాంప్లిఫైయర్ వాడుతున్నారు, సబ్ ఏదైతే ఉందో మీరు సబ్కి ఏ యాంప్లిఫైయర్ వాడుతున్నారని అడుగుతుంది. సో నేను సబ్కి కూడా క్రౌన్ యూస్ చేస్తున్నాను కాబట్టి సో క్రౌన్ అని నేను ఈజీగా ఇచ్చేసాను. తర్వాత ఒక మోడల్ ఏదైతే ఉందో నేను సబ్ కూడా క్రౌన్ XTA 6002 వాడుతున్నాను. ఒకవేళ మీ దగ్గర లేకపోతే నాట్ లిస్టెడ్ అని ఉంటుంది దాంట్లో. సో అలా ఇచ్చేసుకోవచ్చు. తర్వాత సార్ ఈ యాంప్ ఈజ్ బ్రిడ్జెడ్, యాంప్ అనేది బ్రిడ్జ్ మోడ్లో పెట్టానని అడుగుతుంది. నో అని పెట్టండి, ఇప్పుడు నో అని ఇచ్చుకోండి. తర్వాత అప్లై ద కరెంట్ చేంజెస్ అంటే ఇవన్నీ కూడా మీరు అప్లై చేయమంటారని అడుగుతుంది. సో సింపుల్గా దీన్ని ప్రెస్ చేయండి. సో అప్లయింగ్ అనేది అయిపోతుంది, చూసుకోవచ్చు ఇక్కడ మనకి. సో ఇవన్నీ కూడా మనకి ఏముంది, ఇప్పుడు చేసిన ప్రోగ్రామ్ అంతా కూడా ఇప్పుడు మనకి ఇక్కడ సేవ్ అయిపోతుంది. సో చూసుకున్నారు కదా, ఇక్కడ వచ్చేసరికి మనకి ఏదైతే మనం చేసామో ఇప్పుడు ప్రోగ్రామ్ నేను జస్ట్ ఏం చేస్తాను 2 ఇన్పుట్సే ఇచ్చుకున్నా. చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి మనకి మేక్ ద ఫాలోయింగ్, నేను 3 ఇన్పుట్స్ తీసుకున్నా. వచ్చేసరికి నాకు 1 or 2 వచ్చేసరికి లెఫ్ట్ అండ్ రైట్ అయితే అయ్యింది. తర్వాత 3 వచ్చేసరికి సబ్ అయితే అయ్యింది నాకు, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో నేను ఈజీగా ఏం చేస్తాను, ఓకే చేస్తా. సెలెక్ట్ డూ యూ వాంట్ టు రన్ ఆటో EQ. ఆటో EQ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు దాకా ఏ స్పీకర్స్ అయితే ఇచ్చామో ఆ స్పీకర్స్ ఆటోమేటిక్గా రన్ EQ అనేది ఇస్తుంది. ఆటోమేటిక్గా ఆ EQ అనేది ఇదే ప్రిఫర్ చేస్తుంది అనమాట, పారామీటర్ EQని. సో మనకి ఆటోమేటిక్గా EQ కావాలంటే కనుక రన్ కొట్టేసుకుంటే సరిపోతుంది, ఎస్ కొట్టుకుంటే. సో డూ యూ హ్యావ్ ఏ RTA మైక్, మీ దగ్గర RTA మైక్ ఉందా అని అడుగుతుంది. సో మన దగ్గర RTA మైక్ లేదు కదా, నో. సో డూ యూ వాంట్ టు రన్ AFS అంటే డూ యూ వాంట్ AFS అంటే నో ఇచ్చేసుకోండి. సో మనకు ప్రోగ్రామ్ అనేది సో ఇలా అయిపోయింది. కస్టమ్ సబ్‌వూఫర్స్ ఎడిట్ ఇప్పుడైతే ఆటో EQ ఇచ్చామో ఇక్కడ చూసుకోవచ్చు కదా, మనకు వచ్చేసరికి మనకి ప్రోగ్రామ్ సేవ్ అయిపోయింది. సో దీని యొక్క ఏదైతే మన EQs ఉన్నాయో, ఇది ఆటో EQ ఎలా చేసిందో చూడాలంటే 2x3 ఉంది సార్. దీంట్లోకి వెళ్తే మనకి ఇక్కడ చూడండి ఏదైతే మన 1-2 అవుట్పుట్స్ ఉన్నాయో, 1-2 అవుట్పుట్స్ వచ్చేసరికి లో కట్ ఏదైతే ఉందో సో ఇలా ఏర్పాటు చేసింది. తర్వాత 3 వచ్చేసరికి మనకి సబ్ ప్రీసెట్ అనేది ఈ విధంగా మనకి ఈ యొక్క ఆటో AFS EQలు అనేది మనకి చేసింది. సో ఇవన్నీ మనకు కరెక్ట్ కాదు, ఈ రకంగా ప్రోగ్రామ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కరెక్ట్ కాదు. సో దీన్ని ఏ విధంగా మనం ప్రోగ్రామ్ చేసుకోవాలంటే లో కట్ ఏదైతే ఉందో దీని వచ్చేసరికి బటర్ స్కాచ్ ఉంది దీని ఫిల్టర్. సో దీని ఫిల్టర్ అనేది మార్చుకుందాం. తర్వాత వచ్చేసరికి లో కట్ ఎంత 100 హెడ్స్ ఉంది. సో దీన్ని మనం ఏం చేద్దామంటే 120 హెడ్స్ వరకు కట్ చేసుకోండి, ఎందుకంటే మీది టాప్ కాబట్టి 120 వరకు కట్ చేసుకుని దీని ఫిల్టర్ అనేది మీరు మార్చుకోండి. సో సరికి బటర్ స్కాచ్ ఏదైతే ఉందో బటర్ వర్త్ వచ్చేసరికి 45 పెట్టేసుకోండి. 45 అనేది ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకున్నారు కదా. సో ఇదే దీంట్లో మనం సో ఇది వచ్చేసరికి అవుట్ అనేది ఉంది. సో దీన్ని మీరు ఏం చేస్తారంటే 16 kHz వరకు పెట్టుకోండి. 16 kHz. సో 16 kHz వరకు మనకి ఇచ్చాను. సో ఇది వచ్చేసరికి మనకి X ఓవర్ అనమాట. దీన్ని ఏమంటారంటే మనం X ఓవర్ అంటాం. సో X ఓవర్ అంటే ఏంటంటే క్రాస్ ఓవర్ వేరు, EQ వేరు. సో క్రాస్ ఓవర్ మనం ఏంటంటే బేస్ అనేది 100 హెడ్స్ వరకు కట్ చేస్తాం, హైస్ 16 kHzలో మనం రెస్పాండింగ్ పెట్టాం. సో తర్వాత మనం సబ్ EQ చూసుకుందాం. సబ్ చూసుకున్నాం కదా, సబ్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇది 35 హెడ్స్ నుంచి స్టార్ట్ అయింది. సో మనం కొంచెం దగ్గర పెడదాం, 30 పెడదాం. స్పీకర్ రెస్పాన్స్ అనేది కొంచెం వైబ్రేటివ్గా ఉండాలి కాబట్టి సో 30 నుంచి ఇస్తున్నాను, 30. సో ఇది వచ్చేసరికి మనకి ఫిల్టర్ వచ్చేసరికి 48 బటర్ వర్త్. తర్వాత వచ్చేసరికి ఇంకా మనకి ఏదైతే ఈ ఫిల్టర్ ఉందో ఇది చూసుకోవచ్చు కదా, మనకి ఏదైతే ఉందో ఇది పర్ఫెక్ట్ కాదు. సో దీన్ని కూడా మనం మార్చుకుందాం. సో దీన్ని కూడా ఏం చేద్దాం, 48 పెట్టేసుకుందాం. 48 సో పెట్టేసుకున్నాం కదా. దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 100 ఉంది. సో మనకి గట్టిగా బూమింగ్ అది మనకి వాయిస్ రాకుండా డీజే పర్పస్ బాగుండాలి అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ఒక 95 పెట్టేసుకోండి. 95 అనేది మీకు చాలా పర్ఫెక్ట్గా అనేది డీజే షోస్కి చాలా బాగుంటుంది. సో 95
సో 95 హెర్ట్జ్. సో ఈ రకంగా మనం 1 2 వచ్చేసరికి మనం టాప్స్ అయితే ఈ రకంగా ప్రోగ్రామింగ్ చేసుకున్నాం. తర్వాత వచ్చేసరికి 3 వచ్చేసరికి బేస్ అనేది ఈ రకంగా ప్రోగ్రామ్. సో దీని ఏం చేద్దాం, మనం స్టోర్ చేద్దాం. స్టోర్. సో ఛానల్ నెంబర్ 31. సో స్టోర్ అనేది అయిపోయింది. తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇదే ఎడిట్ ఆప్షన్లో తర్వాత మనం సరే 2x3 చేసిన తర్వాత సరే పారామీటర్ ఈక్యూ ఉంది. పారామీటర్ ఈక్యూ అంటే ఫర్ సపోజ్ మీ దగ్గర టాప్స్ ఉన్నాయి, టాప్స్లో హెచ్ఎఫ్ రావట్లేదు. సో దాన్ని హెచ్ఎఫ్ అనేది మనం ఏ విధంగా పెట్టుకోవాలి, అండ్ మీ స్పీకర్ ఏదైతే ఉందో మీ స్పీకర్ మిడ్ వాల్యూమ్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. సో దాన్ని మనం ఏ విధంగా ఈక్యూ చేసుకోవాలంటే మనకి ఏదైతే ఛానల్ 1 2 పారామీటర్ ఈక్యూ ఉందో పారామీటర్ ఈక్యూలోకి వెళ్ళండి. పారామీటర్ ఈక్యూ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ చేసుకోండి. తర్వాత ఒకసారి చూసుకున్నారు ఇక్కడ మనకి బ్యాండ్ 1 ఫ్రీక్వెన్సీ అంటే ఇట్లో బ్యాండ్స్ అనేవి చాలా బ్యాండ్స్ ఉంటాయి. సో మన బ్యాండ్ 1 ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కడ ఉందంటే 1 kHzలో ఉంది. సో దీన్ని మనం ఏం చేద్దామంటే 6 kHzలో రేస్ చేద్దాం. అంటే హైస్ అనేది మనం రేస్ చేద్దాం. సో హైస్ 6 kHzలో స్మూత్గా ఉండాలి కాబట్టి 6 kHzలో మనం రేస్ చేద్దాం. సో చూసుకోవచ్చు 6 kHz అనేది సేవ్ చేశాను. 6 kHz అంటే KHZ మనం 6 kHz కింద కన్సిడర్ చేస్తాం. సో 6 kHz. తర్వాత కింద ఒకసారి గెయిన్ చూసారా, గెయిన్ అనేది నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. సో చూసినట్లయితే ఇక్కడ అంతా కూడా స్ప్రెడ్ అనేది చాలా స్ప్రెడ్ అయిపోయింది. సో దీన్ని మనం తగ్గించుకోవాలనుకుంటే కనుక ఇక్కడ మిడ్కి మన హైస్ కూడా మనకి ఎక్కువ స్ప్రెడ్ అయింది. సో దీన్ని మనం ఎలా తగ్గించుకోవాలంటే కిందకి వెళ్ళి బ్యాండ్, దీన్ని QR కాన్ అంటారు. మన డిజిటల్ మిక్సర్లో కూడా అవైలబుల్ QR కాన్. ఇది ఒకసారికి గెయిన్, ఇది ఒకసారికి ఫ్రీక్వెన్సీ సెలెక్షన్, ఇది ఒకసారికి QR కాన్ అంటారు. సో ఈ QR కాన్ అనేది మనం తగ్గించుకోవడం వల్ల షార్ట్ అవుతుంది లెంత్ అనేది. సో నేను హైస్ అనేది పెంచాను. సో నాకు ఇది సరిపోద్ది. తర్వాత సరే నేను బ్యాండ్ 2కి వెళ్ళాను. బ్యాండ్ 2 కూడా 1 kHzలో ఉంది. సో 1 kHzలో నాకు మిడ్ రేంజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో నేను ఏం చేస్తాను 1 kHzలో జస్ట్ ఒక డ్రాప్ దింపుకుంటాను. సో చూసారు అంత డ్రాప్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ QR కాన్లోకి వెళ్ళి ఇది మళ్ళీ షార్ట్ చేసుకోవాలి. షార్ట్. సో ఈ విధంగా. సో కొంచెం గెయిన్ అనేది నేను తగ్గించుకుంటాను. ఎందుకంటే నాకు ఇది అనేది దీని ద్వారా మీరు చేసుకోవద్దు. మీకు ఒకవేళ మీరు టాప్లో ఎక్కువ తక్కువైనా మిడ్స్ అనిపిస్తే అప్పుడు దాన్ని బట్టి మీరు ఈ ప్రజెంట్ చేసుకోండి. సో ఈ విధంగా నేను 1 or 2లో అయిపోయింది. సో దీన్ని మళ్ళీ నేను ఏం చేస్తాను, సింపుల్గా మళ్ళీ స్టోర్ చేస్తాను. ఇప్పుడు మనకి వెళ్తే ఆటోమేటిక్గా ఎడిట్, ఆటోమేటిక్గా PEQలో మనకు చూపిస్తాను నేను చేసుకున్న ప్రోగ్రామ్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి సబ్ ఏ విధంగా సబ్ వచ్చేసరికి నాకు ఏ ఫ్రీక్వెన్సీలో కావాలంటే ఒక 70 Hzలో కావాలి. ఎందుకంటే నాకు పంచ్ కావాలి డీజేలకి. సో నేను చేస్తాను జస్ట్ పారామీటర్ ఈక్యూ ఆన్ చేసి ఫ్రీక్వెన్సీ సెలెక్షన్ ఏదైతే ఉందో అది వచ్చేసరికి 70 Hzలో ఇచ్చి 75. సో సరికి బ్యాండ్ గెయిన్ నేను అనేది ఇంక్రీజ్ చేస్తాను. సో చుట్టుపక్కల ఉన్న గురించి. సో నేను ఏం చేస్తాను, మళ్ళీ QR కాన్లోకి వెళ్ళి కొంచెం ఈ రకంగా వైబ్రేటివ్. సో ఈ రకంగా చాలా నాకు. సో దీన్ని కూడా సింపుల్గా స్టోర్ చేసుకుంటాం. ఈ రకంగా మనం DBX అనేది ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.